నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమంలో నేషనల్ జియోగ్రఫికల్ ఇండికేషన్ భారత్ మహోత్సవ్ కార్యక్రమం కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేఆర్ రావు, ఏపీకే రెడ్డి మరియు రాజ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్చి 4వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు వివిధ రాష్ట్రాల నుంచి వారి యొక్క కళతో ప్రదర్శనలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫార్మర్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శైలజ రామయ్యార్, కె పరశురామయ్య ఐఏఎస్, రాజమహేందర్ రెడ్డి, బిఎం మహేందర్ రెడ్డి, నిఖిల్ చక్రవర్తి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు. ఈరోజు భారత్ జిఐ మహోత్సవ్ కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ మరియు ఎంఎస్ఎంఈ ఫెడరేషన్ ద్వారా ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్ చూశాను. చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశము టెక్స్టైల్ రంగానికి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి, అలాగే స్వీట్స్కి, దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించింది, దాంతోపాటు అనేకమైనటువంటి మహిళా సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి వినూత్నమైన పద్ధతులు ఉన్నాయి. ఇది మన ప్రాచీన నాగరికతకు సంబంధించినవి, భారతీయ సంస్కృతిలో అంతర్భాగమై ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ జేఈ ట్యాగ్ తగిలించి దాన్ని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్టుగా లోకల్ ఫర్ వోకల్ అనేటువంటి విషయాన్ని గ్లోబల్గా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే దీనికి మార్కెటింగ్ మంచి నాణ్యత ఉన్నాయి, మంచిగా ఉత్పత్తులు బాగా ఉన్నాయి. కళ చేతితో చేసినటువంటి ఒక హ్యాండ్లూమ్ కానీ, టెక్స్టైల్ కానీ, అనేకమైనటువంటి మన ప్రాచీనమైనటువంటి కళలు. ఒక చీర నేను చూస్తే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు అంతా శ్రమించి కష్టపడి 6 నెలలు, సంవత్సరం వరకు వాళ్ళు ఆ పనిలో నిమగ్నమై నైపుణ్యంతో పనిచేస్తున్నారు. కానీ దీన్ని జేఈ ట్యాగ్ తగిలించి మొత్తం విశ్వవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల మార్కెటింగ్ బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఉత్పత్తులకు చాలా ప్రాచుర్యం వచ్చే అవకాశం ఉంది. అందుకనే దీంట్లో యువకులు కొత్త స్టార్ట్అప్స్ తయారు చేసి వాటిని జేఈ ట్యాగ్ చేసుకొని మంచిగా ఏదైతే ప్రధానమంత్రి అంటున్నాడో భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలని, వికసిత్ భారత్ యొక్క లక్ష్యంలో ఈ ప్రధాన భాగస్వామ్యం కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, గ్రామీణ ప్రాంతాలు చూసిన వాళ్ళు, అనేక రాష్ట్రాలు చూసిన వాళ్ళు ఈ స్టాల్స్ పెట్టి వాళ్ళు చాలా శ్రమిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు, ఎఫ్ఎస్ఎంఈ ఇండియా జాయింట్లీ కొలాబరేటెడ్ చేసి లోకల్ ఉత్పత్తులు, లోకల్ ఫర్ వోకల్, దీని కింద లోకల్లో ఉన్న రూరల్ ఇండస్ట్రియలైజేషన్, ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్, మెజారిటీ మహిళలు, ఎస్సీ బీసీ మైనార్టీలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డాక్రా, కంప్లీట్ ప్రతి రూరల్లో ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్ సంబంధించి గార్మెంట్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆర్టిజాన్స్, ఒక్కొక్క యాక్టివిటీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఉపాధి కాదు, స్వయం ఉపాధి, జాబ్ సీకర్స్ కాదు, జాబ్ ప్రొవైడర్స్ తయారు చేయాలి. ది సేమ్ టైం రైతులు పండించే పంటలు, దానిలో ఉత్పత్తులైన మన గార్మెంట్ సెక్టార్, అట్లాగే సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకి అలా కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందుకు వస్తూ ఉంది. ఈ జేఈ మహోత్సవం అనేది ఒక బ్రాండ్. ప్రతి ట్రెడిషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ బ్రాండ్స్ చెప్పుకుంటూ పోతే 400 ఇవి ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందు చూపుతూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, మైక్రో స్టార్టప్ ఇండియా, తర్వాత మన పిఎంఈజీపీ, ఇవన్నీ కూడా లోన్స్, స్వయం ఉపాధి పథకాలు చాలా ఉన్నాయి. స్ఫూర్తి అని, ఇన్స్పైర్ అని, ఇట్లాంటి స్కీమ్స్ అని ఉన్నాయి. కాబట్టి దీని మీద 15 రాష్ట్రాలు ఇవాళ ఇక్కడ డెమో ఇచ్చాయి, ఎగ్జిబిట్ చేసాయి.
ఈ ఎగ్జిబిట్ చేసే దాంట్లో హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఉంది, ఆర్టిజన్స్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, డిఫరెంట్ ఆర్గానిక్ ఉన్నాయి. సో ఇన్నోవేటివ్గా మేము ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి గారు కానివ్వండి, ఫోర్మర్ గవర్నర్, ఫోర్మర్ సెంట్రల్ మినిస్టర్ బండారు దత్తాత్రేయ పెద్ద ఆయన అలాయబాలతో అజాత శత్రువు కాబట్టి అలాంటి మహోన్నత వ్యక్తి ఈ ప్రోగ్రాంకి రావడం, విశిష్ట అతిథిగా మన శైలజారాం అయ్యర్ రావడం, మా అసోసియేషన్స్ అనుసంధానం మమ్మల్ని కలిపి ముఖ్యంగా రాఘవరావు గారికి మేము అభినందన తెలియాలి. ఎందుకంటే ఒక కాలేజీలో నుంచి యూనివర్సిటీ నుంచి విద్యార్థుల్ని స్వయం ఉపాధికి ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఇది ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో ఎఫ్ఎస్ఎంఈ ఇండియాని భాగస్వామ్యం చేయడం. నా పేరు ఏపీకే రెడ్డి, జాతీయ అధ్యక్షుడిని, సదరన్ స్టేట్స్ వైస్ చైర్మన్గా ఉన్నాను. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్వైటీగా ఉన్నాను. 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము పాలసీ మేకర్స్ కానీ, అట్లాగే ఇన్స్టిట్యూట్స్లో కానీ, రిజర్వ్ బ్యాంక్లో ఎంపోర్డ్ కమిటీలో మెంబర్ కానీ,